అసలు బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అదేంటండి, ఆయన పాటికైనా హిందీలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, అది కూడా కింగ్ ఖాన్ అని చాలా పేరు. అండ్ ప్రశాంత్ నీల్ ఏమో పాపం ఆయన పాటికైనా సలారు, కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరికి ఎక్కడ తేడా వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, ఫ్యాన్స్ కూడా అదే విషయం తెలుసుకోవాలనుకుంటారు. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? అసలు వీళ్ళిద్దరికి వైరం ఎక్కడ స్టార్ట్ అయింది? 2018 నాటి సంగతి. అప్పుడు కూడా క్రిస్మస్ సమయమే. కాకపోతే బాలీవుడ్ లో కింగ్ ఖాన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ జీరో రిలీజ్ అవుతోంది. మరోవైపు సౌత్ నుంచి, అది కూడా శాండిల్వుడ్ నుంచి కేజీఎఫ్ అనే చిన్న చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. బాహుబలితో పాన్ ఇండియా ఓపెన్ కావడంతో కేజీఎఫ్ 1 ను హిందీలో జీరోకు పోటీగా రిలీజ్ చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. బాలీవుడ్ సెహన్షా నటించిన జీరో ఫ్లాప్ అయ్యింది. నార్త్ ఆడియన్స్ షారూఖ్ సినిమాను కాకుండా డబ్బింగ్ హీరో యష్ మూవీని చూసేందుకు పోటీ పడ్డారు. జీరో ఫ్లాప్ అయ్యింది. కేజీఎఫ్ 1 హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. నిన్నటి వరకు హిస్టరీ, ఇప్పుడు ఇదే హిస్టరీ మళ్లీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ క్రిస్మస్ సీజన్, మరోసారి అదే క్లాష్. షారూఖ్ ఏమో డంకీని రిలీజ్ చేశాడు, ప్రశాంత్ నీల్ ఏమో సలార్ పార్ట్ 1 ను రిలీజ్ చేశాడు. ట్రేడ్ వర్గాలు మరోసారి జీరో వర్సెస్ కేజీఎఫ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే డంకీ యావరేజ్ గా నిలవడం, సలార్ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రశాంత్ నీల్ మరోసారి కింగ్ ఖాన్ పై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే షారూఖ్ ఈసారి గట్టి రివెంజ్ కు రెడీ కావడం ఖాయం. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆస్కర్స్ వచ్చే ఏడాది జరగబోతోంది. అయితే ఇండియన్ సినిమా నుంచి మాలీవుడ్ ఫిల్మ్ 2018 ఎంట్రీ సంపాదించుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ లిస్ట్ లో చోటు సంపాదించుకోలేకపోయింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ రేస్ లో ఇండియన్ ఫిల్మ్ జస్ట్ చిన్నగా తప్పిపోయింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డుల్లో పోటీ పడేందుకు భారతదేశం నుంచి అధికారికంగా వెళ్లిన చిత్రం 2018. వేసవి సీజన్లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. 170 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. 2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులను ఎంతగానో హత్తుకున్న కథ కావడంతో జ్యూరీ ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు పంపింది. అయితే ఇప్పుడు తుది జాబితాలో 2018 చోటు సంపాదించుకోలేకపోయింది. దాంతో భారతీయ సినీ అభిమానులు నిరాశకు గురయ్యారు. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడుతున్న తుది జాబితాను విడుదల చేసింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్టులో 2018 చోటు సంపాదించుకోలేకపోయింది. యూకేకు చెందిన ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, డెన్మార్క్కు చెందిన ది ప్రామిస్డ్ ల్యాండ్, జపాన్కు చెందిన పర్ఫెక్ట్ డేస్ ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీ పడనున్నాయి. ప్రభాస్ తో సినిమా అన్న వెంటనే సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అసలు ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే కదా సెకండ్ పార్ట్ గురించి ఆలోచించడాలు తీయడాలు జరిగేవి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాహుబలి హిట్, బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్. అదే మోడ్ లో సలార్ కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. కాబట్టి సలార్ 2 కూడా బాహుబలి 2 రేంజ్ లో ఉంటుందా అన్నది ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నిన్నటి వరకు సలార్ అనగానే సీజ్ ఫైర్ అనేవారు డై హార్డ్ ఫ్యాన్స్. ఇప్పుడు సలార్ అనగానే శౌర్యాంగ పర్వం అంటున్నారు. ఆ విషయం సలార్ మొదటి భాగం చూసిన వారికి బాగా తెలుసు. ఎందుకంటే సలార్ రెండో భాగానికి ప్రశాంత్ నీల్ పెట్టిన టైటిల్ ఇది. బాహుబలితో ప్రభాస్తో సీక్వెల్స్ తీసే ట్రెండ్ మొదలైంది. బాహుబలి 2 అంచనాలు మించి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ వెంటనే వచ్చిన సాహోను కూడా 2 భాగాలుగా తీసుకురావాలనుకున్నాడు సుజిత్. కానీ మొదటి భాగం కేవలం నార్త్ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించింది. దాంతో సీక్వెల్ ఆలోచనలు విరమించుకున్నాడు సుజిత్. ఆ తరువాత రాధేశ్యామ్ వచ్చింది, వెళ్ళింది. ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీకి కూడా సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. అయితే మొదటి భాగంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీక్వెల్ ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గాడు. అయితే కేజీఎఫ్ సీక్వెల్స్ ను టెర్రిఫిక్ గా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. సలార్ కు కూడా సీక్వెల్స్ తీసే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే సలార్ సీజ్ ఫైర్ ను మించి శౌర్యాంగ పర్వం ఉండనుంది. ఆ తరువాత ప్రభాస్ వర్సెస్ పృథ్వీరాజ్ వార్ జరగనుంది. ప్రశాంత్ ప్లాన్ చూస్తుంటే మొత్తం 3 భాగాలుగా సలార్ ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ చూసిన తరువాత కేజీఎఫ్ 3ని అనౌన్స్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు సలార్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. సలార్ 2 క్లైమాక్స్ లో సలార్ 3 డీటెయిల్స్ రివీల్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్.
అయితే ముందు సలార్ 2 రిలీజ్ కావాలంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మోడ్ ఆఫ్ సినిమా నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు లవ్ స్టోరీస్ నడవచ్చు, కొన్నిసార్లు కామెడీ సినిమాలు నడవచ్చు, మరికొన్నిసార్లు బయోపిక్ కూడా క్లిక్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా హవా నడుస్తోంది. సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ గనక ప్రేక్షకుల్ని మెప్పించగలిగితే 100 కోట్ల రూపాయలు వచ్చి వాలాల్సిందే. హిట్ అయిన ఏ పాన్ ఇండియా ఫిల్మ్ వైపు చూసినా అందులో నిమిషాల కొద్దీ సాగే యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ బాక్స్ ఆఫీసును బద్దలు కొడుతున్న ఎక్కువ శాతం సినిమాల్లో యాక్షన్ సీన్స్ మస్ట్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చిన సలార్ కూడా మరోసారి యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే, ఏ స్టార్ నటించిన సినిమా అయినా సరే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు దర్శకులు. అందుకు తగ్గట్లే బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. కింగ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ లో యాక్షన్ సీన్స్ అబ్బురపరిచాయి. దాంతో ఈ 2 సినిమాలు 1000 కోట్లు దాటాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లియో, జైలర్, తునీవు లాంటి చిత్రాల్లో సైతం యాక్షన్ సీన్స్ ను హైలైట్ చేస్తూ స్టోరీని నరేట్ చేశారు దర్శకులు. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ టైగర్ 3 యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కడంతో ఈ మూవీ కలెక్షన్స్ కూడా 450 కోట్లు దాటాయి. బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో దుమ్ము రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 2023 ట్రెండ్ 2024లోనూ కంటిన్యూ కానుంది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవనున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా, రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, అలాగే ఐకాన్ కొత్త చిత్రం పుష్ప 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతున్నాయి. తెలుగు మార్కెట్ పై గ్రిప్ సాధించేందుకు ఇండియా వైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరూ తెగ ట్రై చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోలు అయితే మాత్రం ఇంకాస్త స్టెప్ ముందుకెళ్లి డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు, ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. అంతేకాకుండా మంచి మార్కెట్ సంపాదించుకోవడంతో పాటు బోలెడంతా సంపాదించుకుంటున్నారు కూడా. కథ నచ్చినా, కథానాయకుడు నచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను తప్పక ఆదరిస్తారు. ఈ ధైర్యమే మలయాళ హీరోలకు తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ఆల్రెడీ దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి, సీతారామం లాంటి చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు డైరెక్ట్ గా లక్కీ భాస్కర్ అనే మూవీలో నటిస్తున్నాడు. పుష్ప మూవీతో మరో మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ టాలీవుడ్ లో చాలా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప 2లో పూర్తిస్థాయి విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక సలార్ తో మరోసారి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. 2010లో పోలీస్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు సలార్తో తిరిగొచ్చాడు. ఈ సినిమాలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ 2లో ఏకంగా ప్రభాస్ కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. తెలుగు చిత్రాల్లో నటించడం వల్ల ఇక్కడి మార్కెట్ పై పట్టు సాధించడం, వారు నటించిన చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి వసూళ్లను పెంచుకోవడం మాలీవుడ్ యాక్టర్స్ మెయిన్ టార్గెట్. మహానటి, సీతారామం ఎఫెక్ట్ తో దుల్కర్ తాను నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ తెలుగులో భారీ ఎత్తున విడుదల చేశాడు.